హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇంట్లో ఫస్ట్ టైం రసగుల్లా స్వీట్ చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. అండ్ పాలైతే పెట్టాను. మా ఆయన ఫస్ట్ తిట్టేశాడు నన్ను, పాలంతా వేస్ట్ చేయొద్దు అనేసి. నేను ఏం కాదులే నేను చేస్తాను అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. దీని తర్వాత వీడియో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను, లెమన్ జ్యూస్ తీసుకున్నాను. దీన్ని అయితే పాలలో వేసి పాలని అయితే విరగొట్టేద్దాము. లెమన్ జ్యూస్ని అయితే వేసేసాను ఫ్రెండ్స్. పాలు విరుగుతాయో లేదో కూడా తెలియదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పాలు కాంచాను. దీంట్లో లెమన్ జ్యూస్ అయితే పిండాను. లైట్గా విరిగాయి, ఇంకా కొంచెం ఉండాలా ఏంది తెలియదు, సరిగ్గా విరగలేదు పాలు. వెయిట్ చేస్తున్నా ఈ పాలు ఏందో విరగట్లా సరిగ్గా. పాలేనా అని డౌట్ వేస్తుంది. ఇంకొక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఈరోజు ఎట్టన్నా అవ్వాల్సింది, ఎక్కేదే లేదు ఈరోజు. అంతకన్నా విరగవేమో అనిపిస్తుంది. చూద్దాం, ఒక 5 minutes అలా ఆగి. ఇంతే ఫ్రెండ్స్, ఇవి మేము ఈ పాలు ఇంతకన్నా మేము విరగము అని చెప్తా ఉన్నాయి. దీన్ని వేరే క్లాత్లోకి సెపరేట్ చేసుకొని ఆ పాలంతా వడగట్టేసుకొని లాస్ట్ జీరాలో వేసి అప్పుడు మీకు చూపిస్తాను. జీరా వచ్చేసి 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేసి జీరా చేసుకోండి. ఇదిగో ఇలాగ ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్ మీద ఇలా క్లాత్ వేసుకొని, నా కెమెరామెన్ మా ఆయన బయట వెళ్ళాడు ఫ్రెండ్స్, అందుకే నేను ఒకటే చేస్తున్నా. ఇలా వేసుకోండి. ఇలా క్లాత్లో బౌల్ పెట్టుకొని క్లాత్లో ఇలా వేసుకోండి. మొత్తం స్క్వీజ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అట్టర్ ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్ ఇది రసగుల్లా. నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇది. చూడండి ఎలా అయ్యింది. ఇట్లాంటి మంచి మంచి ప్రయత్నాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాలా మాత్రం ఎవరు చేయకండి. మొత్తానికి ఏదో ఒకటి చేసి ఇట్లా చేసిన ఫ్రెండ్స్. పాలకు అలాగొచ్చింది. అది కూడా మా అత్త కూడా చెప్తుంది, రసగుల్లా చేస్తానని చెప్పి పాలకోవా చేయనని. రాలేదు ఫ్రెండ్స్, రసగుల్లాలో పాలు సరిగ్గా విరగలాయి, గట్టిగా విరగలా, అంటే నీళ్ళుగా ఇరిగిపోయినాయి లూజ్గా. మా గ్యాస్ స్టవ్ మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ క్లీన్ చేసిన తర్వాత. అది ఇప్పుడు గొబ్బుగా ఉంది. దీనివల్ల మోడీ తాత ఫ్రెండ్స్, అది నాకు ఊరికే కాదులే, అది అప్లై చేసుకుంటే ఇచ్చాడు. స్కీమ్. ఇది మా ఆయన రియాక్షన్ పెడతాను దీని గురించి, మెట్టేట్లే నాకు. ఇది రసగుల్లా చేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్. మొత్తానికి ఇది ఏమైందంటే ఇట్లా పాలకోవా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ పాలు సరిగ్గా విరగలేదు కాబట్టి. ఏదో ఒకటి వేస్ట్ చేయకుండా చేసుకున్నాను కదా. ఇట్లాంటి ప్రయత్నాల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. ఈరోజు నా ప్రయత్నం ఇది. రసగుల్లాలు చేద్దామని పాలకోవా చేసిన. అది పాలు సరిగ్గా లేదు ఫ్రెండ్స్, సరిగ్గా విరగలేదు. అది నా కూతురు నడుస్తుంది. నేనేం చేస్తానన్నా,
రసగుల్లా ఏంది పాల్కోవా? రసగుల్లా చేద్దాం అనుకున్నా, అది అట్లా వచ్చింది పాలకోవా అలాగే. సరే తినేసి చెప్పు. అమ్మా బాగుంది. నిజం చెప్పు, వీడియో కోసం చెప్పొద్దు. బాగుంది. మా అత్త చూడండి ఫ్రెండ్స్, పెన్ ఎంత ఉంటే అంత పోసుకొని దోసి. తర్వాత వీడియో కట్ చేసిన తర్వాత మా ఆయన అయితే బాగలేదు ఊరికే చెప్పాను అని అన్నాడు ఫ్రెండ్స్. అంతే ఈరోజు వీడియో. బాయ్ బాయ్.